కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి వ్యక్తం అవుతూనే ఉంది. ప్రహ్లాదుడిని కాపాడటానికి ఆ రోజున స్తంభమునందు అవతరించినటువంటి ఆ లక్ష్మీ నృసింహ స్వరూపం కలియుగంలో కూడా వ్యక్తమైంది. మీ అందరికీ తెలియదు. ప్రహ్లాదుడిని కాపాడిన ఆ నరసింహుడే మరల కలియుగం ప్రారంభమైన తరువాత కాలటిలో అవతరించినటువంటి శృతి స్మృతి పురాణానాం ఆలయో కరుణాలయో నమామి భగవత్పాద శంకరం లోక శంకరం. అసలు ఈ రోజున ఈ సనాతన ధర్మం, ఈ ఆస్తికత, ఈ భారతదేశం యొక్క దివ్య వైభవం 196 దేశముల యందు దిగ్దిగంత వ్యాప్తమై ప్రడవిల్లుతున్నది అంటే దానికి కారణమే జగద్గురువులైనటువంటి ఆదిశంకర భగవత్పాదుల వారు. గుర్తుపెట్టుకోండి, ఆదిశంకరులే కనుక అవతరించి ఉండకపోతే ఈనాడు సనాతన ధర్మం అనేటువంటిదే ఈ జగత్తులో ఉండేది కాదు. ఈ స్తోత్రపారాయణాలు, ఈ భక్తి సామ్రాజ్య వైభవము, ఈ దేవాలయముల యొక్క వైభవము, ఈ దేవాలయముల యొక్క నిర్వహణ, దేవాలయముల యందు వ్యక్తమైనటువంటి విగ్రహాదులు ఒకటేమిటి, ధర్మము, తపస్సు, ఆచరణ, స్తోత్రము, కర్మాధిక్యత, జ్ఞానము, ఉపనిషత్తు భాష్యములు, ఇలా సమగ్రమైనటువంటి ఆస్తిక తత్వాన్ని ఈ జగత్తు యందు ప్రతిష్టాపన చెయ్యటానికి వచ్చినటువంటి దక్షిణామూర్తి అవతారమే శంకర భగవత్పాదులైతే, ఆ శంకర భగవత్పాదుల వారిని కాపాడటానికి అహోబిల క్షేత్రమునందు మరల అవతరించినటువంటి రూపమే లక్ష్మీ నృసింహ దివ్య స్వరూపం. ఒక్కడి గుర్తుపెట్టుకోండి, ఈనాడు మనమందరం ఇలా దీపాలు వెలిగిస్తున్నాం, జ్ఞానంతో ఉన్నాం, ఎంతో భక్తితో ఉంటున్నామంటే దానికి కారణం జగద్గురువులైనటువంటి ఆదిశంకర భగవత్పాదుల వారు. అట్టి ఆదిశంకర భగవత్పాదులు ఈ జగత్తును పరమ పావనం చెయ్యట